ఈరోజు మన ప్రవర్తనలో యథార్థత ఉందా లేదా చెప్పండి? యథార్థంగా మనం జీవిస్తున్నామో లేదా చెప్పండి? ఎక్కడ ఉందండి ఈరోజు క్రైస్తవులందరికీ యథార్థత ఎక్కడుంది చెప్పండి? ఆదివారం వస్తే ఒక ఆట ఆడుతుంటాం, సోమవారం నుంచి శనివారం వరకు మన యథార్థత ఎక్కడ పోతుంది చెప్పండి? మన యథార్థతను మనం పట్టించుకుంటాం చెప్పండి? ఎంతసేపు మనం లోకంలో పడిపోతుంటాం, లోకాశల్లో ఉంటుంటాం, శరీర కోరికల్లో నీలమైపోతుంటాం, నేత్ర ఆశల్లో మనం నీరు జారిపోతున్నాం, నేత్ర కోరికల్లో మనం నేత్రాశలతో ఎంతమంది శరీరాన్ని లోపరుచుకుంటున్నారో ఆలోచించండి. అవునా కాదా? ఈ నేత్రాలు ఎంత మంచియే చెప్పండి? మన నేత్రాలు అంత మంచియా? ఈ నేత్రాలు మనకి మన ఆలోచనల ప్రకారంగా నడిచి ఈ నేత్రాలు మనకి బాగున్నాయి చెప్పండి? ఏది చూసినా కావాలనుకుంటాం, ఏది చూసినా అది మనకి దక్కాలనుకుంటాం, ఇంకొకరి దగ్గర లేనిది మన దగ్గర ఉండాలని కోరుకుంటాం. బంగారం చూస్తే కావాలనుకుంటాం, చీర చూస్తే కావాలనుకుంటాం, ఇల్లు చూస్తే కావాలనుకుంటాం, డబ్బుని చూస్తే మనకు కావాలనుకుంటాం. ఇవన్నీ కూడా ఈ నేత్రాలంతా కూడా మన యథార్థమైన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనకి తెలియకుండానే మన భక్తి జీవితాన్ని దేవునికి దూరం చేస్తుంది ఈ నేత్రాలు మాత్రమే. అవునా కదా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థమైన ప్రవర్తన కలగాలి, యథార్థమైన ప్రవర్తన ఉండాలంటున్నాడు.